హలో అండి. ఇక్కడ చూస్తున్నాడండి మనగాడు ఇలా చాలా స్పెషల్ కనపడుతున్నాడు కదా. ఈరోజు తనవి పుట్టెంటుకలండి. అందరికీ ఇలా చూస్తున్నాడు కదా. మనగాని వెంట్రుకలు వచ్చేసి మద్లేరు స్వామిలో తీపిస్తున్నారండి. ఇంటి దేవుడు వచ్చేసి మద్లేరు స్వామి. వీళ్ళకి మద్లేరు స్వామికి లోపలికి పోవడానికి ఇలా అందరూ నామాలు పెట్టించుకున్నారండి. దాయాదులు కానీ ఇంటి దేవుడైన మద్లేరు స్వామి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ నామాలు పెట్టించుకొని గండ దీపాన్ని మోయడానికి అందరూ రెడీ వెళ్ళారండి. లక్ష్మీ గండ దీపం వస్తుంది. ఇక్కడ లక్ష్మికి కొడుకు పుడితే గండదీపం వస్తారని మద్లేరు స్వామికి మొక్కు అయిందంట. అందుకని తన కోరిక నెరవేరినందుకు మద్లేరు స్వామికి గండదీపం వస్తుంది. గండదీపం ఎక్కడైతే ఎత్తుకుంటామో అక్కడి నుంచి గుళ్ళోకి పోయి వచ్చి గడస్తంభం ఎదురుగా పెట్టేంత వరకు దీపం అనేది కొండ ఎక్కకుండా చూసుకోవాలంట అండి. అలా అయితేనే మనం గండదీపం మోసినందుకు ప్రతిఫలం ఉంటుందంట. ఇక్కడ చూడండి, ఒక అక్కకి మద్లేరు స్వామి పైలోకి వచ్చాడు. చాలాసేపు అయిందండి వాళ్ళకి పైలోకి వచ్చి. నేనైతే అక్కకి వెళ్ళే చూస్తున్నాను. చాలా కళ్ళు పెద్దగా చేసి చూస్తుంది అక్క. గుళ్ళో స్వామివారిని చూసి మీరు కూడా దర్శించుకోండి. గండదీపం ఇక్కడ పెట్టి